స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహతి పారాయణం. పురంజయుడు కార్తీక మాస ప్రభావమును తెలుసుకున్నాడు. యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధం జరిగినది. ఈ యుద్ధంలో రధికుడు రధికునితోను, అశ్వసైనికునితోను, గజ సైనికుడితోను, పదాతి సైనికులతోను, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోను, ఖడ్గ గద బాణ పరశు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరితో ఒకరు ఢీకొనుచు, హూంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, వేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యముల వారును విజయకాంక్షలై పోరాడి. నరంగంలో ఎక్కడ చూసినను విరిగిపడిన రథపు గుట్టలు, తెగిపడిన ముండములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారముతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వల్ల పడి ఉన్న ఏనుగుల, గుర్రముల కలయబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధంలో వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయింది. ఆయనను 3 అక్షౌహిణిలా ఉన్న పురంజయుని సైన్యమును అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. అంత పెద్ద సైన్యమున్నను పురంజయునకు అపజయమే కలిగను. దానితో పురంజయుడు రహస్య మార్గాన శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతమైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచున్నాడు. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, ఇంతకు ముందు ఒకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు, నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు, ఇకనైనను సన్మార్గుడిగా ఉండమని హెచ్చరించింది. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనవై ఉన్నందువలననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించి, ఇప్పటికైనా నా మాటలను ఆలకింపు. జయాపజయములు దైవాధీనములు అని తెలిసి నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీకు తిరిగి పొందవలనని కోరిక ఉండేలా నా హితోపదేశమును ఆలకింపు. ఇది కార్తీక మాసం. రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామస్మరణము చేయుచు నాట్యము చేయి. ఇట్లు వనరించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు శ్రీమన్నారాయణను సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషము చెంది నీ శత్రువులను దునుమాడు, నీకు చక్రాయుధము కూడా ప్రసాదించు. కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనవై దుష్ట సహవాసము చేయుట వలన కదా నీకు ఈ అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని నీ మదిలో తలచి నేను తెలియచేసినట్లు చేయుము అని హితోపదేశము చేశాను. స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే ఏకావింశతోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.